బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో ఓ కుటుంబంలో విషాదం నింపింది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ థియేటర్కు రాక ఆయన చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన రేవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్లీజ్ ప్రెస్ వాళ్ళ ప్లీజ్ 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 మీరే కాపరేట్ చేయకపోతే ఎవరు కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. అలాగే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు త్రీతేజ్కు పోలీసులు సిపిఆర్ చేశారు. అనంతరం బేగంపేట్ కిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు వచ్చినట్లు చెప్తున్నారు. మరో 3 యువకులకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించినట్లు సమాచారం. అయితే కంట్రోల్ కానంత జనం వస్తే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రీమియర్ షోల పేరుతో ఫ్యాన్స్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు సంధ్యా థియేటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే గాంధీ హాస్పిటల్ నుంచి సాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ రానా దగ్గరికి వెళ్దాం. రైట్ రానా, థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది అని అంటున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు భారీగా ఫ్యాన్స్ కూడా తరలిస్తారు ఆయన చూసేందుకు. అలాంటప్పుడు పోలీసు భద్రత ఎక్కువ ఉండాలి కదా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకు లేదు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా? రైట్ రానా, వినిపిస్తుందా? రైట్, ఇక గాంధీ హాస్పిటల్ ఉన్న సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్ చెప్పండి, ఇప్పటికే ఆవిడ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? యశ్రత్న, పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ వద్ద ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో విషాదం నెలకొంది. ఓ కుటుంబం తమ అభిమాన సినిమా చూడడానికి, అభిమాన హీరో సినిమా చూడడానికి కుటుంబ సమేతమా దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చింది. నేపథ్యంలో తొక్కిసలాట, అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో తొక్కిసలాటలో ఆ మహిళ మృతి చెందడం, 2 పిల్లలు అంటే ఒక కొడుకు కుమారుడు కూడా తీవ్ర అస్వస్థతకు గురవడం, స్పృహ కోల్పోవడం అనేది విషాదకరం. అక్కడి నుంచి మహిళను సిపిఆర్ చేసి బతికించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. థియేటర్ వద్దనే తొక్కిసలాటలో ఆ రేవతి అనే మహిళ, 30 సంవత్సరాల మహిళ అక్కడే సిపిఆర్ చేసే సందర్భంలో కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ మహిళను బతికించలేకపోయారు. అక్కడి నుంచి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తరలించేలోపే ఆ మహిళ మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించడంతో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. మార్చురీలో పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇప్పటికే కొంతమంది కుటుంబ సభ్యులు చేరుకుంటున్న పరిస్థితి. కానీ మొత్తంగా చూస్తే ఈ ఘటన అనేది అల్లు అర్జున్ అభిమానుల్లో కలవరం నెలకొంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాల్సి ఉండే. నిన్న ప్రీమియర్ షో అర్ధరాత్రి అంటే రాత్రి సమయంలో నిర్వహించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఒక కుటుంబాన్ని తీవ్రంగా విషాదంలో నెట్టివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అభిమానులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అభిమాన హీరో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఒక కుటుంబం అనేది తల్లిని, 2 చిన్నారులు తల్లిని కోల్పోయారు, భర్త ఒక భార్యను కోల్పోయారు,
ఒక సినిమా చూడాలనే అభిమాన హీరో సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్కి వస్తే ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నెలకొచ్చింది. ఇక గాంధీ మార్చి వద్ద కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిని కోల్పోయినటువంటి కుటుంబం కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం గాంధీ మార్చి నుంచి దిల్సుఖ్నగర్లోని తన నివాసానికి ఆ మహిళా మృతదేహాన్ని తరలించే అవకాశం కనిపిస్తుంది. రత్న రైట్, సాగర్ అయితే రేవతి ఎవరైతే చనిపోయారో తన కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. నిన్న తొక్కిసలాట్లో అతను కూడా బాగా గాయపడ్డారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ రత్న, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఈ రేవతికి సంబంధించినటువంటి కుమారుడు కూడా నిన్న తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డారు, స్పృహ కోల్పోయిన పరిస్థితి. పోలీసులు కూడా కుమారుణ్ణి కూడా బతికించేందుకు, కుమారుడు శ్రీతేజన్ కూడా 9 సంవత్సరాల శ్రీతేజన్ కూడా రక్షించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సిపిఆర్ చేసిన పరిస్థితిని కూడా మనం విజువల్స్లో చూసాం. సో ఈ నేపథ్యంలో శ్రీతేజన్ కూడా స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. కానీ మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్కు ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సిపిఆర్ చేయడం వల్ల కొంత శ్రీతేజ్ యొక్క ప్రాణాలు మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై అంటే మంచి ట్రీట్మెంట్ కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్కు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీతేజ్ ప్రాణాలు కాపాడడానికి. సో శ్రీతేజ్ ప్రాణాలు కోల్పోకుండా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించే అవకాశం కనిపిస్తుంది. డాక్టర్లు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో మరో 2-3 కూడా ఈ తోపులాటలో సంధ్యా థియేటర్లు జరిగినటువంటి తొక్కిసలాటలో మరో 2-3 కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అభిమానులు పెద్ద ఎత్తున ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి పుష్ప 2 సినిమాకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. సంధ్యా థియేటర్కి సమీపంలో ఎవరిని రాకుండా పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. సాగర్ మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మనం రాణా దగ్గరికి వెళ్దాం. రైట్ రాణా, సంధ్యా థియేటర్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న తొక్కిసలాటలో ఒకరు ప్రాణమే పోయిందంటే అభిమానులు ఎంత ఎత్తున అక్కడికి చేరుకున్నారో కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరి పోలీస్ భద్రత అక్కడ తక్కువ అవ్వడం వల్లే ఈ విధమైన ఘటన జరిగిందని చెప్పే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు రాణా? ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్లో రాత్రి ఈ మొత్తం నేను రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం అభిమానులతో నిండిపోయింది. మరోవైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో కూడా పూర్తిగా అభిమానులతో నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మామూలుగానే సినిమా రిలీజ్ అయినప్పుడు తమ హీరోకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో కానీ ప్రీమియర్ షో చూడడానికి పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి వారిని కంట్రోల్ చేయడానికి మామూలుగా సినిమా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. సినిమా థియేటర్లో పనిచేసినటువంటి సిబ్బందే వాళ్ళందరూ కూడా కొన్ని కర్రలు తీసుకొని వాళ్ళ అభిమానుల్ని కొంచెం సముదాయించడమో, లేకపోతే కొంచెం సెలబ్రిటీస్ రాక ఉన్నప్పుడు ఈ యొక్క బౌన్సర్స్ యొక్క హడావుడి ఉంటుంది. బౌన్సర్ కూడా కొంచెం అభిమానులు తాకిడేది తగ్గించే విధంగా అభిమానుల్ని తోసుకునే లేకుండా కొంచెం ఏర్పాట్లు చేస్తారు. కానీ రాత్రి సిచ్యువేషన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నైటు ఇదే ప్రాంతం నుంచి అల్లు అర్జున్ సంబంధించిన కార్ వచ్చింది. మెయిన్ రోడ్ ఇక్కడ, ఎందుకంటే ఇటువైపు చాలా రద్దీ ఉన్నటువంటి ప్లేసు. పైగా 9:30కి షో అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున హైప్ ఉంది. ఈ సినిమాకి అభిమానులు కూడా ఫ్రీ బుకింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చేసుకున్నారు. సో పైగా మెయిన్ థియేటర్ కాబట్టి సంధ్యా థియేటరు, ఈ థియేటర్లో చూడడానికి జనాభా ఎక్కువ మంది వస్తారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఇటు థియేటర్ యాజమాన్యం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అభిమానులు ఇంత భారీ స్థాయిలో ఉన్నప్పుడు, ఆల్రెడీ తోసుకుంటున్నప్పుడు, ఇక్కడ కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణం ఉండేటప్పుడు కొంచెం లోకల్ పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ అదనపు సిబ్బంది కావాలని కూడా కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే రెగ్యులర్ వే ప్రాసెస్లోనే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా పోలీసులు మొదటి రోజు అనేది కొంతవరకు ఉంటారు. కాకపోతే రాత్రి హీరో అల్లు అర్జున్ రావడం వల్ల, చిత్ర యూనిట్ రావడం వల్ల, శ్రీలీల కానీ వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఒక్కసారిగా. వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే అప్పటి వరకు పోస్టర్స్ పైన ఇట్లాంటి ఫ్లెక్సీల పైన చూసినటువంటి అల్లు అర్జున్ని సడన్గా తమ కళ్ళ ముందు చూసే కొందరికి అటువైపు మనకి ఎదురుగా ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ వే మొత్తం అంతా నిన్న జనంతో నిండిపోయింది. ఈ ఆస్టోరియా రెస్టారెంట్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ అభిమానులందరూ ఒక్కసారిగా కూడా లోపలికి వచ్చేసారు. ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి కార్ను కూడా లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఈ గేట్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ ఈ గేట్ని లోపలికి తోసుకొని పోవడానికి చాలా ప్రయత్నించారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా సిబ్బంది కూడా
గేటు కొంతవరకునే ఓపెన్ చేయాలంటే ఇంత ప్లేస్ వరకు కూడా ఓపెన్ చేయాలనేసి వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయింది, ఒక్కసారిగా పడిపోతే లోపల బట్టి అద్దాలు కానీ అవన్నీ కూడా పడిపోయే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ని ఇంకా అన్కంట్రోలబుల్ అనమాట. మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా నిండిపోయింది, ఎవరు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పోలీసులు మాత్రం అప్పటికే దాదాపు 10 మంది దాకా ఉన్నారు. సో క్రౌడ్ ఎక్కువ వచ్చేసి అభిమానులు ఒక్కసారిగా తోసుకొని వచ్చే కొందరికి వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలో పోలీసులు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఫోర్స్లో ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎవరిని ఎట్లా పంపించాలనే దాంట్లో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆల్మోస్ట్ అప్పుడు కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేసి వెనకాల పంపించడానికి ప్రయత్నాలు చేశారు, అవి కూడా ఫలించలేదు. సో ఈ ప్రాంతంకి వచ్చేసరికి ఒక్కసారిగా లోపలికి ఎంట్రీ మెయిన్ గేట్ కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఆల్రెడీ మనం చూడొచ్చు. నేను ఒక్కసారి చూపిస్తాను. గేటు కూడా వాళ్ళ అభిమానులతో తాకిడికి ఏ రకంగా గేటు కూడా ఇట్లా మొత్తం పాడైపోయింది చూడొచ్చు. అంటే ఎంత ఫోర్స్ఫుల్గా వాళ్ళు తోసుకున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువగా పెరిగిపోవడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎంత ఇబ్బంది పడ్డారంటే నైట్లో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి పోలీసులు అయితే నైట్ నుంచి ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం, పక్కన సంబంధించిన వారిని కూడా సిబ్బందిని తీసుకొని వచ్చారు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చే కొందరికి తల్లి ఇక్కడ ఆమె ఆ సఫిస్టికేటెడ్ అయిపోయింది, మొత్తం జనాలతో ఉండిపోయింది, ఆమెను కూడా తొక్కేశారు. వీళ్ళందరూ కూడా లోపల కింద ఎవరిని తొక్కుతున్నారు ఏం చేస్తున్నారో కూడా అభిమానులకు తెలియదు. ఆ మహిళ చనిపోయింది, చిన్నపిల్లని మాత్రం ఒకరు చూశారు. చూసిన తర్వాత వెంటనే ఈ ప్రాంతానికి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ తీసుకొని వచ్చి అతనికి సిపిఆర్ చేసి పంపించినటువంటి నేపథ్యం కూడా. ఇప్పుడైతే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా హెల్త్ బులెటిన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది. సో ఇక్కడైతే పోలీసుల్ని మాత్రం ఖచ్చితంగా కూడా తప్పు పడుతున్నారని చెప్తున్నారు. కాకపోతే యాజమాన్యం మాత్రం చాలా ఎక్కువగా తప్పు ఉందనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా హీరో, ఇంత పెద్ద స్టార్ హీరో వస్తున్నప్పుడు ఖచ్చితంగా లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సెక్యూరిటీ అనేది టైట్ చేసుకుంటారు. సో అభిమానులు కేవలం టికెట్లు ఉన్నటువంటి వారిని మాత్రం లోపలికి అనుమతించే అవకాశం ఉంది. ఇలా తోసుకొని వచ్చేయడం వల్ల ఇంత పెద్ద అఘాయిత్యం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన మేము కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ రానా, అయితే మహిళ చనిపోయింది, తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్ ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం. ఆల్రెడీ అన్ని రాష్ట్రాల దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ సంధ్యా థియేటర్లో నైటు ఒక మహిళ చనిపోయిందనేసి కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున కూడా ప్రచారం లభించింది. చిత్ర యూనిట్ కూడా ఈ విషయం తెలుసు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఈ చిత్ర యూనిట్ కానీ హీరో హీరోయిన్లు కానీ వాళ్ళు స్పందించి వారిని పరామర్శించడమో లేకపోతే వాళ్ళకి కండోలెన్స్ చెప్పడమో ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఒక 9 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతని అతి కష్టం మీద ఇప్పుడు చావు మత బతుకుతున్నాడు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ మదర్ చనిపోయింది. ఎంత తీవ్ర మనోవేదనకి చెందుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ నైటు ఈ బెనిఫిట్ షో, ఈ ప్రీమియర్ షోస్ వల్ల ఎంత అఘాయిత్యం జరిగింది, ఎట్లా వీళ్ళని అన్కంట్రోలబుల్ చేయలేకపోయినారో మనం ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మన పోలీసులు కూడా అన్నెసెసరీ క్రౌడ్ని అంతా కూడా క్లియర్ చేసేస్తున్నారు. నైట్ ఇదే జరిగింది. ఎందుకంటే టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రం లోపల వస్తే వాళ్ళు క్యూ లైన్లో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కాకపోతే టికెట్ ఉన్నట్టు టికెట్ లేని వాళ్ళు ఒక్కసారిగా క్రౌడ్ అనేది లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోవడం వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు. మొత్తం అక్కడ కూడా ఎవరైనా టికెట్ వస్తారో సంధ్యా థియేటర్ బయట ఉన్నటువంటి వారు టికెట్ చూపించి క్యూ లైన్లో వచ్చి అక్కడే టికెట్ చూపించి లోపలికి ఎంట్రీ ఇస్తారు. లోపలికి మాత్రం మిగతా క్రౌడ్ ఎక్కువ మంది 5 మందిని 10 మందిని ఒక్కటేసారి పంపించే అవకాశం లేదు. ఎవరైనా థియేటర్కి రావాలనుకుంటే సినిమా టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు ముందుగానే రావాలనుకుంటే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్ల మళ్ళీ పడిపోతారు, మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నైట్ దాదాపు 100 మంది పోలీసులు మొత్తం ఈ సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలంతా కూడా వాళ్ళు నైట్ అంతా ఉన్నారు. వాళ్ళంతా కట్టెలు పట్టుకొని నైట్ క్రౌడ్ క్లియర్ చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఇదంతా కూడా థియేటర్ యాజమాన్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ థియేటర్ ఇదే కాబట్టి సెలబ్రిటీలు ఇక్కడ వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అవి చేయకపోవడము ఇదంతా ఇంత పెద్ద రాధతో ఒక మనిషి ప్రాణం అనేది పోగొట్టుకోవాల్సినటువంటి నేపథ్యం కనపడింది. రైట్, థ్యాంక్ యూ రానా.